ఓం శాంతి. అఖండ మహాదాని అయ్యేటందుకు జమా ఖాతాను పెంచుకోండి. అవ్యక్త మురళీల్లో శివబాబా తెలియజేసిన పాయింట్స్. మహాదాని అయ్యేటందుకు ఏ జమా ఖాతాలని పెంచుకోవాలి అనేది బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. పిల్లలైన మనం ఇప్పుడు నిరంతరం అఖండ మహాదాని కావాలి. మనస్సు ద్వారా, తరంగాల ద్వారా నిరంతరం శక్తుల యొక్క అనుభవం చేయించండి. వాచా ద్వారా జ్ఞానదానం ఇవ్వండి. కర్మ ద్వారా గుణాల యొక్క దానం చేయండి. మనస, వాచ, కర్మన మూడింటి ద్వారా అఖండ మహాదాని అవ్వండి. ఇలా ఏదో ఒక రూపంలో నిరంతరం మహాదాని అయ్యేటందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనస్సు ద్వారా శక్తుల దానం చేస్తూ ఉండాలి. నోటి ద్వారా జ్ఞానదానం చేయాలి. కర్మ ద్వారా గుణాల యొక్క దానం చేయాలి. అయితే ఇలా అఖండ మహాదాని అయ్యేటందుకు మొదట మన జమా ఖాతాను పరిశీలించుకోవాలి. ఎవరికైనా మనం దానం చేయాలి అంటే అవి మొదట మన దగ్గర ఉండాలి కదా. కనుక ఇతర ఆత్మలకి మహాదాని కావాలి అంటే మొదట మన దగ్గర జమా ఖాతా ఎంతుంది అనేది పరిశీలించుకోవాలి. 4 సబ్జెక్టులలో జమా ఖాతా ఏ శాతంలో ఉంది? జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ఇవి బాబా మనకి చెప్పిన 4 సబ్జెక్టులు. ఈ 4 సబ్జెక్టులలో ఏ శాతంలో ఎంత జమా ఖాతా పెంచుకున్నామనేది పరిశీలించుకోవాలి. మరి జమా ఖాతా మనకి ఉన్నదానికి గుర్తేంటి? సేవ చేస్తున్నప్పుడు మనకి జమ అయిన దానికి గుర్తు మొదట స్వయం యొక్క సంతుష్టత. ఎలాగైతే లౌకికంలో కూడా అన్నింటితో నిండుగా ఉన్నవారు సంతుష్టంగా ఉంటారు, సంతోషంగా, సంపన్నంగా కనిపిస్తారు. అలాగే మనం కూడా అన్నింటినీ జమ చేసుకున్నాము అంటే మొదట మనలో సంతుష్టత కనిపించాలి. రెండవది, ఏ ఆత్మలకైతే మీరు సంతుష్టం అంటే ఏ ఆత్మలకైతే మీరు సేవ చేస్తున్నారో ఆ ఆత్మల్లో కూడా సంతోషం యొక్క సంతుష్టత కనిపించాలి. ఇలా స్వయం సంతుష్టత, మీరు ఏ ఆత్మలకు సేవ చేశారో ఆ ఆత్మల్లో సంతుష్టత, ఈ 2 కనిపించినప్పుడు మీ ఖాతా జమ అయినట్లు. ఎవరికైనా మనం సేవ చేసినప్పుడు ఈ 2 రకాల సంతుష్టత ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. అలాగే సేవ చేసేటప్పుడు మనం చేసినటువంటి సేవ జమా ఖాతాని పెంచాలి అంటే స్వర్ణిమ తాళం చెవి ఏంటి? చాలా సేవ చేస్తున్నాం మనం. నోటి ద్వారా జ్ఞానం చెప్తున్నాం, పుస్తకాలు పంచిపెడుతున్నాం, గీతా పాఠశాలలు తెరుస్తున్నాం,
ఎన్నో సేవలు చేస్తున్నాం. అయితే ఈ అన్ని సేవలు మనకి బాబా ఖాతాలో జమ అయ్యాయా లేదా ఎలా తెలుస్తుంది మనకి? అయితే ఏ రకంగా మనం సేవ చేస్తే జమా ఖాతా పెరుగుతుంది? ఏ రకంగా మనం సేవ చేయాలి అంటే, సేవ చేసే సమయంలో నిమిత్త భావం యొక్క స్మృతి. నిమిత్త భావం అంటే చేసి చేయించేవారు బాబా, నేను కేవలం నిమిత్తం. నా వెన్నెముక బాబా. బాబా నడిపిస్తున్నారు, బాబా చేయిస్తున్నారు. ఇదే స్మృతి మనకు ఉండాలి. రెండవది నిర్మాణ భావం. మనం ఏ సేవ చేస్తున్నా పేరు గౌరవాలను ఆశించకుండా నిస్వార్థంగా చేయాలి. నిర్మాణ భావం అంటే మాన్సే పరే, పేరు గౌరవాలకి అతీతంగా ఉండేటువంటి భావంతో చేయాలి. ఇక మూడవది శుభభావం. ప్రతి ఆత్మ బాబాని తెలుసుకుని బాబాకి దగ్గర అవ్వాలనే శుభభావం ఉండాలి. నాలుగవది ఆత్మిక స్నేహం యొక్క భావం. ప్రతి ఆత్మ పట్ల ఆత్మిక స్నేహం ఉండాలి. ఇలా 4 రకాలైన భావాలు చెప్తున్నారు బాబా. మనం సేవ చేసేటప్పుడు నిమిత్త భావం, నిర్మాణ భావం, శుభభావం, ఆత్మిక స్నేహం యొక్క భావం. ఈ భావాలలో స్థితిలో మీరు సేవ చేస్తే సహజంగా ఇతర ఆత్మల యొక్క భావాలను పూర్తి చేయగలుగుతారు. వారిలో ఏ భావం ఉందో ఆ భావాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. జమ చేసుకునేటువంటి యుగం ఏంటంటే సంగమ యుగమే. కనుక ఈ సంగమ యుగంలో మీ జమా ఖాతాను పరిశీలించుకోండి. చెక్కరవ్వండి, మేకరవ్వండి, పరిశీలించుకోండి, తయారవ్వండి. ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా సమీపంగా వస్తుంది. మనందరి ప్రతిజ్ఞ ఏంటంటే అందరూ బాబా సమానంగా కావాలి అని. మరి బాబా సమానంగా అవ్వటం అంటే శివబాబా సమానంగా, బ్రహ్మబాబా సమానంగా కావాలి. కావాలి అంటే అఖండ మహాదాని కావాలి. బ్రహ్మబాబా ఏ సమయంలో ఏ ఆత్మకి ఏది కావాలంటే అది ఇచ్చేవారు. అలా మనం కూడా జమా ఖాతాని నిండుగా చేసుకున్నప్పుడే బాబా సమానంగా కాగలుగుతాం. జమ చేసుకునే ముఖ్య సాధనం ఏంటంటే నీది నీది అంటే జమ పెరిగిపోతుంది. నాది నాది అంటే అంతా పోగొట్టుకుంటారు. చిన్న పాయింట్. అంతా నీదే బాబా, మీరే చూసుకోండి అని ఎప్పుడైతే అన్నింటినీ బాబాకి అర్పణ చేస్తామో మన జమా ఖాతా పెరిగిపోతుంది. నా సేవ నాది అనుకుంటే అన్నీ పోగొట్టుకుంటాం. జ్ఞానంలో మనం ఖర్చు పెట్టడమే జమ చేసుకోవటం. లౌకికంలో స్థూలధనాన్ని ఎంత ఖర్చు పెడితే అంత తరిగిపోతుంది, పెరగదు. రోజు రోజుకి ఖాతా ఖాళీ అయిపోతుంది. కానీ ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా మనం ఎంత ఖర్చు పెడుతూ ఉంటామో, అంటే ఎంతగా మన దగ్గర ఉన్నటువంటి ఖజానాలను ఇతరులకు ఇస్తూ ఉంటామో అంతా జమ అవుతూ ఉంటాయి.
మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో, ఎంత ఇతరులకి ఇస్తూ ఉంటామో అంత 1కి 1,00,00,000 రెట్లు జమ అవుతుంది. ఇక్కడ 1 ఇవ్వటం అంటే 1,00,00,000 రెట్లు తిరిగి బాబా నుంచి పొందటం. ఒక్క సెకండ్ మీరు శక్తిశాలిగా బాబాని జ్ఞాపకం చేసినా కూడా కోటాను కోట్ల సంపాదన మీకు జమ అయిపోతుంది. లౌకికంగా చూడండి, ఎవరైనా దాహంతో మన దగ్గరికి వస్తే మంచినీళ్ళు ఇచ్చి దాహం తీర్చటం పుణ్యం అనుకుంటాం. అది స్థూలంగా శరీరానికి. కానీ ఇప్పుడు వర్తమాన సమయంలో ఆత్మలు చాలా దుఃఖం, అశాంతితో ఉన్నారు. సుఖశాంతి కోసం తపిస్తున్నారు. వారికి జ్ఞానదానం ఇచ్చి వారి దాహాన్ని పూర్తి చేసే సేవ మనం చేయాలి. అప్పుడు అనేక జన్మలకు మనకి పుణ్యఖాతా జమ అవుతుంది. స్థూలంగా శారీరక నీటి యొక్క దాహాన్ని పూర్తి చేస్తే ఈ జన్మకే పుణ్యం తయారవుతుంది. కానీ దుఃఖం, అశాంతితో ఉన్నటువంటి ఆత్మలకు సుఖశాంతినిచ్చేటువంటి సేవ చేస్తే అనేక జన్మలకు మనకి పుణ్యఖాతా జమ అవుతుంది. జమ చేసుకునే వారిని తెలివైన వారు అంటారు. సంపాదించుకుని తినేసేవారు తెలివైన వారు కాదు. కనుక మనం కూడా జమ చేసుకునేవారిగా కావాలి. సంపాదించుకుని పోగొట్టుకునేవారిగా కాదు, తినేసేవారిగా కాదు. ఎలాగైతే శరీరానికి ఆహారం అవసరం, అందుకు మనం సమయం కేటాయించి మరీ శరీరానికి ఆహారం తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఆత్మలకి సుఖశాంతి యొక్క భోజనం చాలా అవసరం. దుఃఖి అశాంతి ఆత్మలకు సుఖశాంతినిచ్చేటువంటి పుణ్యకార్యం ఇప్పుడు మనం చెయ్యాలి. ఈ సేవలో అవకాశం లభిస్తే చేస్తాను అనుకోకూడదు. అవకాశం తీసుకోవాలి. నలువైపులా దుఃఖం, అశాంతి పెరిగిపోతుంది కనుక మనం విశేషంగా సమయం కేటాయించి ఆ సేవ అవకాశం తీసుకుని మరి మనం ఆ పుణ్యకార్యం చెయ్యాలి. స్థూల సేవలకైతే మనం ఇతరాత్మల ద్వారా అవకాశం అడగాల్సి ఉంటుంది. వారి పర్మిషన్తో చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సూక్ష్మ సేవకు ఎవరి నుంచి ఎవరు అవకాశం కోరుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనమే ఎక్కువ సమయం కేటాయించి సూక్ష్మంగా మనసుతో ఆ ఆత్మలకి మహాదాని అయ్యేటువంటి సేవ చేయాలి. సమయం లభిస్తే చేస్తామని కూడా అనుకోకూడదు. ఈ సూక్ష్మ మనసా సేవకు, దుఃఖి అశాంతి ఆత్మలకు సేవ చేయటంలో రోజంతట్లో మన సమయాన్ని కేటాయించి మరీ చేయాలి. అప్పుడే మీకు జమా ఖాతా పెరుగుతుంది. అవకాశం వచ్చినప్పుడు చేయటం, సమయం లభిస్తే చేయటం, దీని ద్వారా మీకు ఏం జమా ఖాతా పెరగదు. చాలామంది పిల్లలు శారీరక అనారోగ్యం కారణంగా లేదా మాకు సమయం లభించట్లేని కారణంగా సేవ చేయలేకపోతున్నాం అంటున్నారు. కానీ 4 సేవలు చెప్పారు బాబా మనకి. 4 సబ్జెక్టులు చెప్పారు. ఈ 4 సేవలలో 4 సబ్జెక్టుల్లో
విధిపూర్వకంగా ఏ ఒకదానిలో మనం బిజీగా ఉన్నా మార్కులు జమ అయిపోతాయి. ఆ 4 సేవలు ఏంటంటే మనసు ద్వారా శక్తులు దానం చేయాలి, నోటి ద్వారా జ్ఞానదానం చేయాలి, కర్మ ద్వారా గుణదానం చేయాలి, సంబంధ సంపర్కాల ద్వారా సర్వాత్మలకు ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈ 4 రకాల సేవల్లో ఏదో ఒక సేవలో మనం తప్పనిసరిగా బిజీగా ఉండాలి. అలాగే 4 సబ్జెక్టులు: జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ఈ 4 సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టులోనైనా మనం విధిపూర్వకంగా బిజీగా ఉంటే ఇప్పుడు మనకి ఈ 4 సేవల ద్వారా 4 సబ్జెక్ట్స్ ద్వారా లభించిన మార్కులు అంతిమ పేపర్లో కూడా జమ అవుతాయి. నోటి ద్వారా సేవ చేయటం అనేది ఒక రకమైన సేవ. నోటి ద్వారా ఎలాగైతే మనం అనేక ఆత్మలకి జ్ఞానం చెప్పటం ద్వారా మనకి మార్కులు జమ అవుతాయో, అలాగే స్వసేవ, మనసా సేవ, యజ్ఞసేవ. ఇక్కడ బాబా మరొక 4 రకాలైన సేవలు చెప్తున్నారు. ఒకటి స్వసేవ, 2 వాణి ద్వారా సేవ, 3 యజ్ఞసేవ, 4 మనసా సేవ. వీటికి కూడా చాలా గొప్పతనం ఉంది. నోటి ద్వారా జ్ఞానం చెప్పటం, కోర్సులు చెప్పటం, ఉపన్యాసాలు చెప్పటం ఇదొక్కటే సేవ కాదు. భగవంతుడు యజ్ఞంలో స్థూలంగా ఆహారం తయారు చేయటం కూడా విశేషమైన సేవ. బాబా స్మృతిలో భోజనం తయారు చేసి బాబాకి నైవేద్యం పెట్టి అనేక ఆత్మలకి పెట్టడం కూడా, అంటే ఈ బ్రహ్మ భోజనం తయారు చేసే సేవ కూడా విశేషమైన సేవ. అలాగే యజ్ఞంలో బాబా ఇల్లు శుభ్రం చేసిన, బాబా సామాన్లు శుభ్రం చేసిన, ఇవి కూడా విశేషమైన సేవలు. అలాగే స్వసేవ, స్వయం కోసం మనం ఒక దినచర్యను కేటాయించుకుని ఆ దినచర్య అనుసారంగా మనం పురుషార్థంలో శక్తిశాలిగా అవ్వటం స్వసేవ. అలాగే మనసా సేవ, దుఃఖి అశాంతి ఆత్మలకు ప్రతిరోజు మనం సమయం కేటాయించి ఆ ఆత్మలందరికీ సూక్ష్మంగా తరంగాలు పంపించటం కూడా విశేషమైన సేవ. ఇలా నోటి ద్వారా జ్ఞానం చెప్పటం ఒక్కటే విశేషమైన సేవ కాదు. ఈ సేవలకి కూడా చాలా గొప్పతనం ఉంది. ఈ సేవల ద్వారా కూడా మీకు నెంబర్ తయారవుతుంది. నోటి ద్వారా బాబా మహావాక్యాలు శక్తివంతంగా చెప్పేటువంటి ఆత్మకి ఎన్ని మార్కులు జమ అవుతాయో, మనస్తో బాబా యజ్ఞసేవగా భావించి సామాన్లు శుభ్రం చేసేటువంటి సామాన్య ఆత్మకి కూడా అంతే మార్కులు జమ అవుతాయి. అన్ని రకాల సేవలు విశేషమైనవే కనుక ఏదో ఒక సేవలో మనం బిజీగా ఉండాలి. ఏదో ఒకటే చేస్తామని అనకూడదు. మనకి సమయానుసారం ఏ సేవ లభించినా ఆ సేవలో బిజీగా ఉండాలి. కొన్ని సేవలు మనకి చేత కాకపోయినా మనకి బాబా ఏ సేవ ఇస్తారో, ఏ సేవ మనం చేయగలుగుతామో ఆ సేవలో మనస్ఫూర్తిగా బిజీ కావాలి. ఏ శ్రేష్ఠ కార్యం చేయాలో అది మనం ఇప్పుడే చేయాలి. ప్రతి సమయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు.
శ్రేష్ఠ కార్యం చేయటంలో ఎప్పుడూ అనకూడదు మనం. ఎప్పుడో అంటే సంకల్పం కూడా మారిపోతుంది. సమయం తేడా వచ్చిన కారణంగా భాగ్యం కూడా మారిపోతుంది. అందువలన ఏ శ్రేష్ఠ కార్యం మనం చేయాలనుకున్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్లోగన్ ఏంటంటే ఇప్పుడే చేయాలి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. ఎవరికైతే ఈ స్మృతి ఉంటుందో వారి సమయం, సంకల్పం, కర్మ వ్యర్థమవ్వవు, జమ అవుతాయి. ఇంక సమయం అయిపోతుంది, మనం ఇప్పుడే చేసుకోవాలి అని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు రేపు రోజు మనది కాదు, ఈరోజే ఇప్పుడే చెయ్యాలి అనుకున్నప్పుడు మీకు జమా ఖాతా పెరిగిపోతుంది. ప్రతి సంకల్పం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని జమా ఖాతాను నిండుగా చేసుకోండి. అప్పుడే 21 జన్మల కొరకు మీ ఖాతా శ్రేష్టంగా తయారవుతుంది. ప్రతి సెకను గొప్పది సంగమయుగంలో. ఒక సెకను ఒక సంవత్సరంతో సమానం అంటారు బాబా. ఈ గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సెకను ఏదో ఒక సేవలో, ఏదో ఒక సబ్జెక్ట్లో బిజీగా ఉంటూ జమా ఖాతాను పెంచుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మనం జమ చేసుకున్నటువంటి ఈ ఖాతా 21 జన్మల్ని మనకి నిండుగా చేస్తుంది, శ్రేష్టంగా తయారు చేస్తుంది. సేవలో కూడా మనం ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటాం. నోటి ద్వారా జ్ఞానం చెప్పి ఎన్నో సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటాం. అయితే ఏ సేవా కేంద్రాలు సేవా ఖాతాలో జమ అవుతాయి? ఎవరి సేవా కేంద్రం అయితే నిర్విఘ్నంగా ఉంటుందో, స్వభావ సంస్కారాల గొడవల నుండి ముక్తంగా ఉంటుందో ఆ సేవయే జమా ఖాతాగా నిర్ణయించబడుతుంది. ఆ సేవా కేంద్రమే బాబా దగ్గర జమా ఖాతాలో నిర్ణయించబడుతుంది. సెంటర్స్ పెరుగుతున్నాయి, సేవ పెరుగుతుంది. కానీ ఆ సేవా కేంద్రాలు ఎన్నో విఘ్నాలతో నడుస్తున్నాయి. ఒకరి స్వభావ సంస్కారాల కొరకు కలవటం లేదు, ఘర్షణతో ఉన్నాయి. ఆ సేవా కేంద్రాలు సేవా ఖాతాలో జమవు. చాలామంది పిల్లలు మేము చాలా సేవ చేస్తున్నాం, నిద్ర కూడా తక్కువ అవుతుంది, ఆహారం కూడా ఉదయానికి సాయంత్రానికి ఒకేసారి తయారు చేసుకుంటున్నాం, అంటే ఇంత సేవ చేస్తున్నాం, ఇంత బిజీగా ఉంటున్నాం అంటున్నారు. కానీ మీరు చేసే సేవతో పాటు మాయలో కూడా బిజీగా ఉంటున్నారు. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వారు ఎందుకు ఇలా చేశారు, నేను ఎందుకు ఇలా చేయలేదు, నా హక్కు, మీ హక్కు, ఇలా స్వభావ సంస్కారాల ఘర్షణలోకి వస్తున్నారు. అంటే బాబా అంటున్నారు మీరు చేసిన సేవ జమా ఖాతాలోకి లెక్కించబడదు, అదంతా వ్యర్థమే. మీరు ఎంత సేవ చేస్తున్నారో అంత మొదటే చెప్పారు బాబా. మనకి సేవా ఖాతా జమ కావాలి అంటే నిమిత్త భావం, నిర్మాణ భావం, శుభభావం, ఆత్మిక భావం, 4 భావాలతో సేవ చేసినప్పుడే ఆ సేవా ఖాతా జమ అవుతుంది. అంతేకాని ఇది నా హక్కు, మీ హక్కు, నా సెంటరు, నా విద్యార్థులు, ఇక్కడ నేను చేస్తున్నాను, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, అలా చేశారు, నేనే చెయ్యాలి, ఇలాంటి భావాలన్నీ జమా ఖాతాలోకి వెళ్ళవు. ఇలాంటి భావాలతో చేసిన సేవ జమ అవ్వదు. మీ మాటలో కూడా బాబాని ప్రత్యక్షం చేసేటువంటి రత్నాలు రావాలి, వ్యర్థం ఉండకూడదు. అయితే ఇప్పుడు నోటి ద్వారా మనం ఎంతో సేవ చేస్తున్నాం, ఎంతోమందికి బాబా పరిచయం చెప్తున్నాం, కానీ బాబా ప్రత్యక్షం కావట్లేదు. కారణం ఏంటంటే మీ నోటి ద్వారా చెప్పేటువంటి మాటల్లో కూడా ఇప్పటి వరకు సాధారణ మాటలు ఎక్కువగా ఉన్నాయి.
కానీ మీ మాట ఎలా ఉండాలి అంటే బాబా మహావాక్యాలు చెప్పేటప్పుడు ఒక వజ్రంలా, అందరి మనసుకి సంతోషాన్ని ఇచ్చేదిలా, శక్తినిచ్చేదిలా ఉండాలి. సాధారణంగా మాట్లాడినట్లు బాబా జ్ఞానాన్ని కూడా మనం సాధారణంగా ఇతరాత్మలకి చెప్తూ ఉంటే బాగుంది అంటారు, కానీ ఆ మాట ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరగదు. బ్రహ్మ బాబా మాటలు ఎలా ఉండేవి? ఫరిస్తాలా మాట్లాడేవారు, తక్కువ మాట్లాడేవారు, మధురంగా మాట్లాడేవారు, యథార్థమైన మాటలు మాట్లాడేవారు. అలాగే మీరు కూడా తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, యథార్థంగా మాట్లాడండి, ఫరిస్తాల వలె మాట్లాడండి. కార్యవ్యవహారాల కోసం మీరు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మాట్లాడవలసి వస్తుంది, కానీ వాటిని కూడా విస్తారంగా మాట్లాడకండి, ఎక్కువ మాట్లాడకండి. ఎప్పుడైతే మీ మాటలో మధురత, తక్కువగా మాట్లాడటం, యథార్థంగా మాట్లాడటం నేర్చుకుంటారో, ఫరిస్తాల్లాగా మాట్లాడటం నేర్చుకుంటారో, అప్పుడు మీ మాటలో కూడా శక్తి జమ అవుతుంది. అప్పుడు మీరు నోటి ద్వారా బాబా జ్ఞానం చెప్పినా అందరికీ బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. మీ మాటల్లో సాధారణ స్థితి ఉంటే ఆ సాధారణ స్థితి ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత కూడా జరగదు. ఎలా అయితే బాబా స్మృతి ద్వారా మనసా శక్తిని జమ చేసుకుంటున్నారో, శాంతి స్థితిలో కూర్చుని సంకల్ప శక్తిని జమ చేసుకుంటున్నారో, అలాగే వాచ మరియు కర్మన, ఇవి కూడా 2 శక్తులు. వీటిని కూడా జమ చేసుకునే స్కీమ్ తయారు చేసుకోండి. యోగం చేసుకుని మనసును శక్తివంతంగా చేసుకుంటున్నారు. శాంతి స్థితి ద్వారా సంకల్ప శక్తిని జమ చేసుకుంటున్నారు. మరి మనస్సు అనేది ఎంత గొప్ప శక్తియో, అలాగే మాట అనేది కూడా ఒక శక్తి, మన కర్మ అనేది కూడా ఒక శక్తి. ఈ రెండింటిని కూడా మనం జమ చేసుకోవాలి, ఈ స్కీమ్ తయారు చేసుకోవాలి. అయితే మనస్సు యొక్క శక్తిని జమ చేసుకోవాలి అంటే సంకల్పాలపై కంట్రోలింగ్ పవర్ ఉండాలి మనకి. ఎంత శుద్ధ సంకల్పాలు చేస్తూ ఉంటామో అంత మనస్సు యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే మాటలో జమ చేసుకోవాలి అంటే తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, స్వమానంతో మాట్లాడండి. అలాగే కర్మనా శక్తిని జమ చేసుకోవాలి అంటే మీరు చేసే ప్రతి కర్మ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటూ చేయండి. అప్పుడు మీ మనసు యొక్క సంకల్ప శక్తి జమ అవుతుంది, మాట యొక్క శక్తి జమ అవుతుంది, కర్మ యొక్క శక్తి జమ అవుతుంది. అప్పుడు మనస్స, వాచ, కర్మన మూడింటి సేవల ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది. చాలామంది పిల్లలు పరిశీలించుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. మొత్తం రోజంతట్లో మేమేం పొరపాటు చేయలేదు, చెడు మాట్లాడలేదు, చెడు ఆలోచించలేదు. మంచిదే. దీని ద్వారా మీ వర్తమానం బాగుంది. కానీ దివ్యమైన అలౌకిక కర్మ ఎంత చేశారు ఇది పరిశీలించుకోండి. మీరు చెడు ఆలోచించలేదు, చెడు మాట్లాడలేదు, ఏ చెడు కర్మ చేయలేదు. కానీ భవిష్యత్తుకి జమ కావాలంటే దివ్యమైన అలౌకిక కర్మ ఎంత చేశారు. దివ్య సంకల్పం, దివ్య మాట, దివ్య కర్మ భవిష్యత్తుకి జమ అవుతుంది. కనుక మేమేం వ్యర్థం చేయలేదు, అంతా మంచిగానే చేసుకున్నాం అని సంతోషపడటం కాదు. దుఃఖం ఇవ్వలేదు, ఇది మంచిదే, వర్తమానం బాగుంది. కానీ భవిష్యత్తుకి జమ కావాలంటే సుఖం ఎంత ఇచ్చారు, ఎంతమందిని సుఖీగా చేశారు, ఇలా లోతైనటువంటి పరిశీలన చేసుకోవాలి.
ఇలా మనం స్వయం పురుషార్థంలో కూడా లోతుగా పరిశీలించుకుని జమా ఖాతాని పెంచుకోవాలి. అలాగే సేవలో కూడా మనం ఎంత సేవ చేసాం, ఎన్ని సేవా కేంద్రాలు తెరిచాం, ఎంతమంది ఆత్మలు తయారు చేస్తామని కాదు, బాబా చెప్పినటువంటి విధిపూర్వకంగా ఎంతవరకు సేవ చేసాం, ఎంత జమా ఖాతాను పెంచుకున్నాం అనేది పరిశీలించుకోవాలి. ఇలా మనస్సు ద్వారా శక్తుల దానం చేయాలి, నోటి ద్వారా జ్ఞానదానం చేయాలి, కర్మ ద్వారా గుణదానం చేయాలి. 4 సేవలు, 4 సబ్జెక్టులు చెప్పారు బాబా. మనస, వాచ, కర్మన సంబంధ సంపర్కాలు, అలాగే జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ఇలా 4 మీరు సమానంగా, అంటే ఏదో ఒక సేవలో బిజీగా ఉన్నా కూడా మీకు మార్కులు జమ అయిపోతాయి. అలాగే సేవలో స్వయం సంతుష్టంగా ఉండాలి, ఇతరులను సంతుష్టం చేయాలి, అప్పుడు మీకు జమ అయినట్లు. సేవలో జమా ఖాతాన్ని పెంచుకోవాలి అంటే గోల్డెన్ తాళం చెవి ఏంటంటే నిమిత్త భావం, నిర్మాణ భావం, శుభభావం, ఆత్మిక భావం ఉండాలి. పరిశీలించుకోవాలి, పరివర్తన అవ్వాలి. జమ చేసుకోవడానికి సాధనం ఒక్కటే మాట, అంతా నీదే. నాది అనుకుంటే అంత పోగొట్టుకుంటారు, నీది అనుకుంటే అంత జమ చేసుకుంటారు. లౌకికంగా ఖర్చు పెడితే తరిగిపోతుంది, కానీ ఇక్కడ ఎంత దానం చేస్తూ ఉంటామో, ఎంత ఖర్చు పెడుతూ ఉంటామో అంత 1కి 1,000,000 రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం దుఃఖి అశాంతి ఆత్మలకి సేవ చేయాలి. లౌకికంగా దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం పుణ్యం అంటారు. ఇక్కడ ఆత్మికంగా, ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా దుఃఖి అశాంతి ఆత్మలకి సుఖశాంతి యొక్క బిందువునివ్వటం మహాదానం. ఈ పుణ్యకర్మ చేయాలి. ఈ పుణ్యకర్మకి ఎవరి నుంచి అవకాశం కోరుకోక్కర్లేదు, మనకు మనమే అవకాశం తీసుకోవాలి. ఈ పుణ్యకర్మ చేయటానికి సమయం లేదు అని చెప్పకూడదు, సమయాన్ని కేటాయించుకోవాలి. ఇలా ఫస్ట్ బాబా మనకి 4 రకాల సేవలు చెప్పారు. అలాగే ఇంకొక 4 రకాలైన సేవలు ఏంటంటే స్వసేవ, యజ్ఞసేవ, విశ్వసేవ, మనసా సేవ. ఈ 4 రకాల సేవల్లో కూడా మనం బిజీగా ఉండాలి. వాణి ద్వారా సేవ చేసే వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయో, భగవంతుడి యజ్ఞంలో బండారీలో స్థూల సేవ చేసిన ఆత్మకి కూడా అన్నే మార్కులు జమ అవుతాయి. ఇలా మనం రోజంతట్లో ఏదో ఒక సేవలో బిజీగా ఉంటే సేవా పాత్రలో మన మార్కులు జమ అయిపోతాయి. అలాగే శ్రేష్ఠ కార్యం చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన స్లోగన్ ఏంటంటే ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. సంగమయుగం అంటే చాలా విలువైనది. 1 సెకన్ 1 సంవత్సరంతో సమానం. ఈ 1 సెకన్ ఖాతా 21 జన్మలకి మనకి జమ అయిపోతుంది. మనం ఎంత సేవ చేసామనేది కాదు, ఎన్ని సేవా కేంద్రాలు తెరిచినా ఆ సేవా కేంద్రాలు నిర్విఘ్నంగా ఉండాలి. స్వభావ సంస్కారాల ఘర్షణలు ఉండకూడదు, అప్పుడే బాబా అకౌంట్లో జమ అవుతాయి. అలా కాకుండా నా హక్కు, నీ హక్కు, నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే మీరు ఎంత సేవ చేసినా అది మీకు జమ అవ్వదు. ఇప్పుడు మనం మనస, వాచ, కర్మన అన్ని శక్తుల్ని జమ చేసుకుని బాబాని ప్రత్యక్షం చేయాలి. మనసులో సంకల్పాల శక్తిని జమ చేసుకోవాలి. నోటి ద్వారా బాబా ప్రత్యక్షం కావాలి అంటే మనం చెప్పే జ్ఞానం ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరగాలి అంటే మన మాటల్లో సాధారణత ఉండకూడదు. ఫరిస్తాల్లా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, స్వమానంతో మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి. అప్పుడే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. అలాగే కర్మలో యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ప్రతి కర్మ చేయాలి. అప్పుడు మన ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. అలాగే ప్రతిరోజు మనం సూక్ష్మంగా జమా ఖాతాను పరిశీలించుకునేటప్పుడు ఈరోజు ఏం తప్పు చేయలేదు కదా,
ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా అని పరిశీలించుకోవటం కాదు. ఈరోజు శ్రేష్ఠ కార్యం ఎంత చేశాను నేను, ఈరోజు ఎంతమందికి సుఖం ఇచ్చాను, దివ్య సంకల్పం, దివ్య మాట, దివ్య కర్మ ఎంతవరకు తయారు చేసుకున్నాను అనేది పరిశీలించుకోవాలి. వీటి ద్వారానే మనకి జమా ఖాతా తయారవుతుంది. ఇలా మనం జమా ఖాతాన్ని పెంచుకుని ఈ జన్మకే కాకుండా 21 జన్మలకి మన జమా ఖాతాతో సంపన్నంగా కావాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.